హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 8వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 15వ పాఠమైనటువంటి చట్టం, న్యాయం, ఒక సన్నివేశ అధ్యయనం అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరైతే 6వ తరగతి కానీ 7వ తరగతి కానీ చూడలేదో దీనికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ రీడింగ్ అయితే కంప్లీట్గా చేసి పెట్టడం అయితే జరిగింది. మన ప్లేలిస్ట్లో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు 7th 8th 6th 7th అయిపోయిన తర్వాత ఇప్పుడు 8th జరుగుతుంది. తర్వాత 9th 10th కూడా చెప్పిన తర్వాత వీటికి సంబంధించిన ప్రతి చాప్టర్కి సంబంధించిన బిట్స్ రూపంలో అయితే వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి 8వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 15వ పాఠం. ఇది ఇక్కడ చూసినట్లయితే చట్టము, న్యాయము, ఒక సన్నివేశ అధ్యయనం అనే పాఠం. ఇది ఇక్కడ చూసినట్లయితే చట్టాలను ప్రభుత్వాలు చేస్తాయని గత సంవత్సరం మనం చదువుకున్నాం. చట్టాలు అమలు చేయడంలో కార్యనిర్వాహక వర్గం పాత్ర గురించి కూడా క్లుప్తంగా తెలుసుకున్నాం. కానీ చట్టాలను ఉల్లంఘించినప్పుడు ఏమవుతుంది? ఈ అధ్యయనంలో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆస్తి విషయంలో తగాదా. రవి ఇళ్ల స్థలాల వ్యాపారం చేస్తుంటాడు. భూమి కొని చిన్న చిన్న ప్లాట్లుగా చేసి వాటిని తిరిగి అమ్ముతుంటాడు. దినపత్రికలలో ప్లాట్ల గురించి రవి ప్రకటనలు ఇస్తుంటాడు. ప్లాట్లు కొనేవాళ్ళు 5 సంవత్సరాల పాటు నెలకి 5,000 రూపాయలు చెల్లించాలి. సాంబా సహకార సంఘంలో నౌకరుగా పనిచేస్తున్నాడు. ఒక సహకార సంఘంలో నౌకరుగా పనిచేస్తున్నాడు. అతడు ఈ ప్రకటనను చూసి ఒక ప్లాటు కొనాలని అనుకున్నాడు. సో తన జీతం నుంచి డబ్బు పొదుపు చేసి 5 సంవత్సరాల పాటు వాయిదాలు కట్టాడు. 5 సంవత్సరాల తర్వాత సాంబా వాయిదాల ద్వారా తాను కొన్న ప్లాట్లో ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు. అయితే అదే ప్లాట్ని కొంతకాలం కిందట మరొక వ్యక్తికి రవి అమ్మాడని అతడికి తెలిసింది. సో సాంబా తన కొడుకు క్రాంతితో కలిసి రవి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ప్లాట్కి తాను చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వమని రవిని అడిగాడు. సో ఈ విషయంలో వాగ్వాదం జరిగి రవి సాంబాను కొట్టాడు. సాంబా చెయ్యి విరిగింది. సో ఈ సంగతి తెలిసి అక్కడ ఒక గుంపు చేరింది. సర్పంచ్ కూడా వచ్చి సాంబా రవిలను శాంతపరచడానికి ప్రయత్నించాడు. తన తండ్రి సాంబని క్రాంతి దగ్గరలోని పట్టణానికి తీసుకెళ్ళడం జరిగింది. సో అది మండల ప్రధాన కార్యస్థలం కూడా. సాంబని డాక్టర్కు చూపించి చేతికి కట్టు వేయించాడు. తర్వాత డాక్టరు ఇచ్చిన ధృవీకరణ పత్రంలో ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. సో ఫిర్యాదు చేయటం. సో ఇక్కడ చూసినట్లయితే మనం పోలీసు స్టేషన్లో రవిపై క్రాంతి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో కింద పేర్కొన్న వివరాలు ఉన్నాయి. ఒకటి చూసినట్లయితే పోలీసు స్టేషన్ అధికారి SHOని సంబోధిస్తూ ఫిర్యాదు రాయబడింది. 2 చూసినట్లయితే ఫిర్యాదు వివరాలు. 3 చూసినట్లయితే నేరం జరిగిన తేదీ, సమయం, స్థలం. సో 4 చూసినట్లయితే సంఘటన యొక్క వివరణ. 5 చూసినట్లయితే నిందితుల పేరు, లింగము, చిరునామా మొదలైనవి ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగిందనమాట ఇక్కడ. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే
సో ఆ రోజు చూసినట్లయితే సాక్షుల పేర్లు, నేరం ఎవరి సమక్షంలో జరిగిందని, అదేవిధంగా 7వది విన్నపం, అంటే నిందితులను చట్టం ప్రకారం శిక్షించమని కోరటం, తెలిసి ఉంటే వర్తించే సెక్షన్ సంఖ్యను సూచించాలి. సో తెలియకపోతే డైరెక్ట్గా విన్నపం రాసుకోవచ్చు. సో 8వది చూసినట్లయితే ఫిర్యాదుదారు సంతకం, చిరునామా, ఇతర వివరాలు అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఫిర్యాదులో ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసు స్టేషన్లో పోలీసు అధికారి నివేదిక తయారు చేశాడు. దీనిని తొలి సమాచార నివేదిక అనడం జరుగుతుంది అనమాట. దీన్ని FIR అని చెప్పడం జరుగుతుంది. సో ఇది నివేదిక మీద క్రాంతి సంతకం పెట్టి నివేదికను మీ రిజిస్టర్లో నమోదు చేసుకొని మాకు కూడా ఒక ప్రతిని ఇవ్వండి అని అడిగాడు. సో ఇక్కడ నివేదికను రిజిస్టర్లో రాయడానికి SHO గారు వచ్చే వరకు ఆగాలి అన్నాడు ఆ పోలీస్ అధికారి. పోలీస్ స్టేషన్ అధికారిని స్టేషన్ హౌస్ ఆఫీసర్ SHO అంటారు. పోలీస్ స్టేషన్ ఆఫీసర్ని ఏమంటాం? SHO. ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి, అవి మీకు రివిజన్గా ఉపయోగపడతాయి. ఈ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ అంటే SI, SHO, ఇక్కడ ఈ ఇన్స్పెక్టర్, ఇక్కడ SHO వచ్చి నివేదికను రిజిస్టర్లో నమోదు చేసే వరకు క్రాంతి అక్కడే ఉన్నాడు. సో ఇక్కడ మనం FIR ఒకసారి చూసినట్లయితే తొలి సమాచార నివేదిక FIR. పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటే పోలీసు స్టేషన్లో తొలి సమాచార నివేదిక FIR ఇవ్వాల్సి ఉంటుంది. సో FIR దాఖలు చేసిన తర్వాత కేసుని పరిశోధించి పరిష్కరించాల్సిన బాధ్యత పోలీసులది. సో నివేదికలో రాసిన సమాచారాన్ని SHO పైకి చదివి వినిపించాలి. దాంట్లో అన్ని విషయాలు సరిగ్గా ఉంటే ఫిర్యాదుదారు దాని మీద సంతకం చేయాలి. FIR ఆధారంగా పోలీస్ స్టేషన్లోని రిజిస్టర్లో నేరం వివరాలు పొందుపరచాలి. ఫిర్యాదు చేసిన వ్యక్తి నుంచి ఎటువంటి రుసుము తీసుకోకుండా FIR ప్రతిని అతనికి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒకవేళ కేసు తీసుకోవడానికి SHO కనుక తిరస్కరిస్తే నేరుగా ఎక్కడికి వెళ్ళొచ్చు? మనం DSP ఆఫీస్ లేదా మెజిస్ట్రేట్ ఆఫీస్ దగ్గరకు వెళ్ళి ఫిర్యాదును చేయవచ్చు. ఫిర్యాదును వాళ్లకు పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. FIR మన ఫిర్యాదుని డైరెక్ట్గా పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే విచారణ, అరెస్టులో పోలీసుల పాత్ర. ఇక్కడ విచారణ, అరెస్టులో పోలీసుల పాత్ర. నేరానికి సంబంధించి ఏ ఫిర్యాదునైనా విచారణ చేయటం పోలీసుల ముఖ్యమైన కర్తవ్యం. సో విచారణలో భాగంగా రకరకాల రుజువులు సేకరిస్తారు. సాక్షులు చెప్పింది నమోదు చేస్తారు. ఈ విచారణ ఆధారంగా పోలీసులు ఒక అభిప్రాయానికి రావాలి. నిందితుడు దోషి అని సాక్ష్యాలు తెలియజేస్తున్నాయని పోలీసులు భావిస్తే వాళ్ళు న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేయాలి. ఎవరు చేయాలి? పోలీసులు. నిందితుడిని శిక్షించే పని పోలీసులది కాదు. సో ఇక్కడ నిందితుడు దోషో కాదో, ఒకవేళ దోషి అయితే ఏ శిక్ష విధించాలో న్యాయమూర్తులు లేదా న్యాయవర్గం ఇక్కడ నిర్ణయిస్తుంది. సో ఎవరు నిర్ణయిస్తారు? న్యాయమూర్తులు లేదా న్యాయవర్గం ఇక్కడ డిసైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ కేసులో SI ఆ ఊరికి వెళ్ళి విచారణ మొదలుపెట్టాడు. ముందుగా సాంబకి అయిన గాయాలు చూశాడు. దెబ్బలు బాగానే తగిలాయని ఆసుపత్రి నివేదిక తెలుపుతోంది. తర్వాత అతడు రవి ఇంటి చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళను విచారించాడు. జరిగిన
ఘటన గురించి పూర్తి వివరాలను చుట్టుపక్క వాళ్ళు ఇచ్చారు. సాంబ మీద రవి దాడి చేసి గాయపరిచాడని ఎటువంటి అనుమానానికి తావు లేకుండా స్పష్టమైంది. అప్పుడు ఎస్ఐ రవి వాళ్ళ ఇంటికి వెళ్ళి సాంబ అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచిన ఆరోపణలపై అతడిని అరెస్ట్ చేస్తున్నామని ఎస్ఐ చెప్పాడు. అతడు రవిని అరెస్ట్ చేసి మండల పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి అక్కడ అతన్ని ప్రశ్నించాడు. సాంబను కొట్టానని రవి ఒప్పుకోలేదు. రవితోటి అతడి నేరాన్ని అంగీకరింప చేయడానికి ఎస్ఐ ప్రయత్నించాడు. కానీ అతడు ఒప్పుకోలేదు. మరునాడు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి రవిని పోలీస్ లాకప్లో నిర్బంధించడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే సివిల్ క్రిమినల్ నేరాలు. సో మరుసటి రోజు ఎస్ఐతో రవి ఇలా అన్నాడు, ప్లాట్ కోసం సాంబ కట్టిన డబ్బులు నేను తిరిగి ఇచ్చేస్తాను. ఇక జరిగిందంతా మేము మర్చిపోతాం. డబ్బు ఎలాగూ తిరిగి ఇవ్వాలి. కానీ ఇప్పుడు నువ్వు సాంబని కొట్టినందుకు అరెస్ట్ చేశాం. ఇప్పుడు ఇది క్రిమినల్ నేరం అయ్యింది. ఎందుకు? గాయపరిచినందుకు ఇది క్రిమినల్ నేరం అయింది. ఒకవేళ గాయపరచకపోతే ఇది సివిల్ కేసుగా ఉండడం జరిగేదన్నమాట. సో పోలీసు అదే చెప్తున్నాడు, డబ్బులు ఎట్లా కట్టాలి, నువ్వు ఇప్పుడు నేరం చేసావని చెప్తున్నాడు. నువ్వు సాంబని కొట్టి ఉండకపోయి ఉంటే పోలీసులు జోక్యం చేసుకొని ఉండేవాళ్ళే కాదు. ప్లాటు ఇవ్వనందుకు నీ మీద సాంబ సివిల్ కేసు వేసి ఉండేవాడు. అప్పుడు అతని ఫ్లాట్ తిరిగి ఇచ్చి అతడికి జరిగిన నష్టాన్ని పరిహారం చెల్లించి ఉండేవాడివి. ఇప్పుడు జైలుకి వెళ్ళి ఉండేవాడివి కాదు. సో అప్పుడు ఏంటంటే జైలుకి వెళ్ళే అవసరం ఉండకపోయేది. సో అంటూ ఎస్ఐ బదులిచ్చాడు. ఇక్కడ రవి సాంబల విషయంలో 2 రకాల వివాదాలు ఉన్నాయి. ఒకటిది సాంబపై రవి దాడి చేయటం, ఇది క్రిమినల్ నేరం. దొంగతనం, దోపిడీ, కల్తీ, లంచాలు ఇవ్వటం, ఇక్కడ కల్తీ మందులు తయారు చేయటం వంటివి క్రిమినల్ నేరాలు అవుతాయి. కొన్ని ఉదాహరణలు ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య సివిల్ వివాదం కూడా ఉంది. సో సాంబకి రవి ఫ్లాట్ కానీ డబ్బులు కానీ ఇవ్వలేదు. సో భూమి, ఆస్తి, ఆదాయాలపై ప్రజల హక్కులు, ప్రజల మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించినవి. సో సివిల్ వివాదాలు అవుతాయి అన్నమాట. సో భూమి కానీ, ఆస్తి కానీ, ఆదాయాలు కానీ ఇక్కడ మనకేమవుతాయి, సివిల్ వివాదాలు కావడం జరుగుతుంది. సో క్రిమినల్ వివాదాలలో సాధారణంగా దోషులకు జైలు శిక్ష విధిస్తారు. సో దోషులకి జైలు శిక్ష అనేది విధించడం జరుగుతుంది. సో ఇక్కడ సివిల్ వివాదాలలో జైలు శిక్ష వేయకపోగా క్రిమినల్ కేసులన్నింటినీ పోలీసులు చేపడతారు. నేరానికి గురైన వ్యక్తి కాదు. సో ఇందుకు విరుద్ధంగా సివిల్ వివాదాలలో ఒప్పంద ఉల్లంఘన వల్ల లేదా మోసం వల్ల నష్టపోయామనుకున్న వ్యక్తి స్వయంగా సివిల్ కేసు దాఖలు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సివిల్ కేసు దాఖలు చేయడం జరుగుతుంది ఎవరైతే మోసపోయామని అనుకుంటున్న వ్యక్తి. సో ఇక్కడ చూసినట్లయితే క్రిమినల్ కేసులో ప్రభుత్వం చేసిన చట్టం ఉల్లంఘించబడింది కాబట్టి పోలీసులు జోక్యం చేసుకుంటారు. సివిల్ కేసులో ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం ఉల్లంఘన జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే క్రిమినల్, అదేవిధంగా సివిల్. అంటే క్రిమినల్ అంటే నేర సంబంధించిన, ఇవేమో పౌరకు సంబంధించిన చట్టాలను అర్థం చేసుకోవడానికి క్రింద ఒక పట్టికను మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నేర చట్టం, అదేవిధంగా పౌర చట్టం. నేర చట్టంలో ఇది నేరంగా పరిగణించే చర్యలకు సంబంధించినది. ఉదాహరణకు దొంగతనం, వరకట్నం తీసుకోవడం, హత్య అనేవి మనకి నేరం కిందికి వస్తాయి.
పౌరం చూసినట్లయితే ఇది మరొక వ్యక్తి ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల ఒక వ్యక్తికి జరిగే నష్టానికి సంబంధించినది. సో ఉదాహరణకు అద్దె, సరుకు కొనుగోలు, విడాకులు. సో ఇక్కడ సెకండ్ వన్ చూసినట్లయితే సాధారణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసు విచారణతో ఇది మొదలవుతుంది. ఆ తర్వాత న్యాయస్థానంలో కేసు వేస్తారు. ఇది వచ్చేసి మనకి నష్టానికి గురైన వ్యక్తి న్యాయస్థానంలో దావా వేయాలి. ఉదాహరణకు అద్దె వివాదంలో యజమాని లేదా కిరాయిదారు. సో ఇక్కడ థర్డ్ వన్ చూసినట్లయితే దోషి అని రుజువు అవుతే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే నష్టానికి గురైన వ్యక్తికి కోర్టు ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు అద్దె ఇంటి నుంచి కిరాయిదారు ఖాళీ చేయించవచ్చు లేదా కిరాయిదారు నుంచి అద్దె బకాయిలు వసూలు చేయించవచ్చు. సో అట్లా మనకి జరగడం జరుగుతుంది. సో ఇక్కడ బెయిల్ గురించి ఒకసారి చూద్దాం. బెయిల్. సో రవిది క్రిమినల్ కేసు కాబట్టి నేరారోపణలు పత్రం అంటే ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత లాకప్లో నిర్బంధించారు. సో క్రిమినల్ కేసులో నిందితులను జైలులో ఉంచుతారు. అయితే ఇది శిక్ష కాదు. ఇది నేర విచారణలో దోహదపడటానికి లేదా నిందితుడు సాక్ష్యాలను కనుమరుగు చేయకుండా ఉంచడానికి, ఇక్కడ సాక్షులను బెదిరించకుండా ఉంచడానికి ఉద్దేశించినది. పోలీస్ లాకప్లో కొన్ని రోజులు ఉన్న తర్వాత రవి కుటుంబం బెయిల్ కోసం న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకుంది. హత్య, లంచగొండితనం, దోపిడీ వంటి నేరాలు మోపడిన వ్యక్తికి బెయిల్ దొరకకపోవచ్చు. బెయిల్ పొందడానికి న్యాయస్థానంలో కొన్ని హామీలు ఇవ్వాలి. ఈ హామీ ఆస్తులు కావచ్చు లేదా పూచీకత్తుగా నిలబడే వ్యక్తి కావచ్చు, బాండ్ కావచ్చు. అడిగినప్పుడు న్యాయస్థానంలో నిందితుడు హాజరు అవుతాడు అని బాండ్ హామీ ఇస్తుంది. సో బెయిల్ మంజూరు చేయాలో లేదా నిరాకరించాలో న్యాయస్థానంలో ఇక్కడ న్యాయమూర్తి నిర్ణయించడం జరుగుతుంది. సో ఇక్కడ నిందితుడు, ఒక బాక్స్ ఐటమ్ చూద్దాం. నిందితుని హక్కుగా బెయిల్. బెయిల్ నిందితుని హక్కు. బెయిల్ అనేది నిందితుని హక్కు. నేర తీవ్రతను బట్టి, సాక్షులను బెదిరించడానికి ఉన్న అవకాశాన్ని బట్టి దాన్ని మంజూరు చేస్తారు. అదే సమయంలో నిందితుడిని విడుదల చేస్తే సమాజానికి, సాక్షులకు, ఫిర్యాదుదారునికి ఏమైనా హామీ జరుగుతుందేమో న్యాయస్థానం పరిశీలిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ న్యాయస్థానం పరిశీలిస్తుంది. బెయిల్ ఇవ్వగలిగిన నేరాలలో SHO మాత్రమే బెయిల్ మంజూరు చేస్తారు. బెయిల్ లేని నేరాలలో నిందితుడు సంబంధిత న్యాయస్థానంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మొదటగా మనకి బెయిల్ ఇక్కడ SHOనే మంజూరు చేస్తాడు, లేదంటే మనం న్యాయస్థానం నుంచి బెయిల్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ న్యాయస్థానంలో రవి లేదా సాంబల కేసును న్యాయవాదులు వాదిస్తారు. రవి సొంతంగా న్యాయవాదిని ఏర్పాటు చేసుకోవాలి, కానీ సాంబ తరపున ప్రభుత్వ న్యాయవాది అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తాడు. న్యాయ విధానాలు చాలా సంక్లిష్టమైనవి. వాటి గురించి చర్చించడానికి ప్రత్యేక అవగాహన ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ న్యాయవాది పాత్ర. సో క్రిమినల్ నేరాన్ని ప్రజల పట్ల జరిగిన అపరాధంగా నమోదు చేస్తారు. అంటే ఈ నేరం అన్నది బాధితుల పట్ల కాకుండా సమాజం పట్ల జరిగిందని భావిస్తారు. న్యాయస్థానంలో ప్రభుత్వ న్యాయవాది ప్రభుత్వ ప్రయోజనాలకు ప్రతినిధిగా ఉంటాడు. పోలీసులు విచారణ చేసి న్యాయస్థానంలో నేరారోపణ పత్రం
పత్రం దాఖలు చేసిన తర్వాత ప్రభుత్వ న్యాయవాది పాత్ర మొదలవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే విచారణలో ప్రభుత్వ న్యాయవాది పాత్ర ఏమీ ఉండదు. అతడు లేదా ఆమె ప్రభుత్వం తరపున వాదనలు చేపట్టాలి. న్యాయస్థానం అధికారిగా అతడు లేదా ఆమె నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సాక్షులను, రుజువులు, ఆధారాలను న్యాయస్థానం ముందు ఉంచి కేసుపై నిర్ణయం తీసుకోవడానికి సహకరించాలి. సో ఇక్కడ చూసినట్లయితే న్యాయమైన విచారణ. సాంబా రవిల కేసు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో విచారించబడుతుంది. న్యాయస్థానం లోపల బయట నల్లని దుస్తులు ధరించిన న్యాయవాదులు, విచారణకు సంబంధించిన ప్రజలు, ఇంకా ఇతరులు చాలామంది ఉన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అని చట్టం చెబుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఒకరు దోషులో కాదో నిర్ణయించడానికి అతడు ఆమెపై న్యాయమైన నిష్పక్షికమైన బహిరంగ విచారణ జరుపుతారు. సో నేర విచారణ అమాయకులు అన్న భావనతో మొదలవుతుంది. నేర విచారణ ఏ విధంగా స్టార్ట్ అవుతుందంట? అమాయకులు అన్న భావనతో స్టార్ట్ అవుతుంది. సో ఇంపార్టెంట్ బిట్స్ ఉంటే మాత్రం మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మనకి ఇక్కడ నేర విచారణ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది? అమాయకులు అన్న భావనతో మొదలవుతుంది. ఎటువంటి అనుమానానికి తావు లేకుండా నేరం నిరూపింపబడాలి. సాంబా గాయపడ్డాడు కాబట్టి రవి నేరస్తుడన్న నిర్ణయానికి న్యాయమూర్తి రాలేదు. రవి వల్లనే అతడికి గాయాలయ్యాయని నిరూపింపబడాలి. సో ఇక్కడ చూసినట్లయితే మొదటి వాయిదా. న్యాయవాది జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో సాంబా, అతడి కొడుకు క్రాంతి, రవి ఎస్ఐ ఉన్నారు. రవి ఒక న్యాయవాదిని పెట్టుకున్నాడు. ప్రభుత్వం తరపున ప్రభుత్వ న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసును ప్రవేశపెట్టాడు. చాలాసేపు వేచి ఉన్న తర్వాత రవి, సాంబలను విచారణకు పిలిచారు. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ఇదే మొదటి వాయిదా. ఎఫ్ఐఆర్ ప్రతిని, పోలీసుల నివేదికను రవి న్యాయవాదికి ఎస్ఐ ఇచ్చాడు. సో ఇక్కడ దీనివల్ల తన క్లయింట్పై మోపబడిన ఆరోపణలు ఏమిటో అతడికి తెలుస్తాయి. ఈ నివేదికల ద్వారా రవికి వ్యతిరేకంగా పోలీసులు సేకరించిన సాక్ష్యాలు ఏమిటో కూడా అతడికి తెలుస్తాయి. ఈ కేసులో నిందితుడైన రవి తరపున అతని న్యాయవాది వాదించడానికి ఇదంతా దోహదపడుతుంది. తీవ్రంగా గాయపరిచారంటూ రవిపై జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ మొదటి వాయిదాలో నేరారోపణ చేశాడు. ఈ నేరం రుజువైతే 4 సంవత్సరాల దాకా జైలు శిక్ష పడవచ్చు. రవి నేరాన్ని అంగీకరించలేదు. దాంతో మెజిస్ట్రేట్ తర్వాత విచారణకు 15 రోజులకు వాయిదా వేయడం జరిగింది. సో ఇక్కడ విచారణ జరుగుతున్న సందర్భాన్ని మనం అక్కడ చూడవచ్చు. సో ఇక్కడ న్యాయమూర్తి పాత్ర ఏమిటి? ఇక్కడ చూసినట్లయితే న్యాయమూర్తి ఆటలో ఎంపైర్ వంటివాడు. సో ఇది కూడా డైరెక్ట్ బిట్ అవుతుంది అనమాట. సో మీరు ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మీరు నోట్ చేసుకోండి. అవి రివిజన్ లాగా మనకు ఉపయోగపడడం అయితే జరుగుతుంది. అతడు విచారణను నిష్పక్షపాతంగా బహిరంగంగా నిర్వహిస్తాడు. సాక్షులు అందరూ చెప్పేది, ప్రతివాది అందించే రుజువులను న్యాయమూర్తి పరిశీలిస్తాడు. తన ముందు ఉంచిన సాక్ష్యాల ఆధారంగా నేరం ఆరోపింపబడిన వ్యక్తి చట్టం ప్రకారం
దోషో కాదో న్యాయమూర్తి నిర్ణయిస్తాడు. సో నిందితుడు దోషి అని నిరూపింపబడితే శిక్ష విధిస్తూ తీర్పు వెలువరిస్తారు. సో చట్టం ఏం చెబుతోంది అన్న దాన్ని బట్టి అతడికి జైలు శిక్ష వేయవచ్చా లేదా జరిమానా వేయవచ్చా, రెండూ విధించవచ్చా అనేది న్యాయం అనేది చూసుకుంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే అధికారాల మధ్య విభజన, స్వతంత్రత. ఇంతకుముందు అధ్యాయాలలో మనం భారతదేశ రాజ్యాంగం గురించి చదువుకున్నాం. రాజ్యాంగంలో ముఖ్యమైన అంశం కార్యనిర్వాహక, న్యాయ, శాసన అధికారాలను వేరుపరచడం. దీని అర్థం ఒక శాఖలో మిగిలిన శాఖలు అంటే ఉదాహరణకు న్యాయశాఖలో శాసన, కార్యనిర్వాహక శాఖలు జోక్యం చేసుకోవు. న్యాయస్థానాలు ప్రభుత్వ ఆధీనంలో లేవు. ప్రభుత్వం తరపున పని చేయవు. సో పోలీసులు కూడా న్యాయశాఖలో భాగం కాదు. ఇక్కడ చూసినట్లయితే కాదు, వాళ్ళు కార్యనిర్వాహక శాఖకు చెందిన వాళ్ళు. పోలీస్ వ్యవస్థ దేని కిందకి వస్తుంది? కార్యనిర్వాహక శాఖ కిందకి వస్తుంది. గత సంవత్సరం మీరు జిల్లా స్థాయి పరిపాలన గురించి చదివారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ మాదిరిగా శాంతి భద్రతల నిర్వహణకు జిల్లా స్థాయి ప్రభుత్వ పోలీస్ అధికారి ఉంటాడు. రాష్ట్ర ప్రభుత్వంలోని హోం మంత్రిత్వ శాఖ కింద పోలీస్ శాఖ పనిచేస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే పై విభజన బాగా పనిచేయడానికి హైకోర్టు, సుప్రీంకోర్టులకు చెందిన న్యాయమూర్తులను ప్రభుత్వంలోని ఇతర అంగాల జోక్యం లేకుండా నియమించాలి. ఒకసారి నియమించిన తర్వాత న్యాయమూర్తిని తొలగించడం చాలా కష్టం. ఇక్కడ చూసినట్లయితే సాక్షుల రుజువులు. తన తరపున సాక్షులుగా రవి కొంతమంది మిత్రుల పేర్లు ఇచ్చాడు. సాంబ తరపున ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన అతడి కొడుకు క్రాంతి కూడా కొంతమందిని సాక్షులుగా పేర్కొన్నాడు. ఎస్ఐ తన విచారణ సమయంలో రవి పక్క ఇళ్లల్లో ఉంటున్న 2 పేర్లను సాక్షులుగా రాసుకున్నాడు. కేసు 2వ వాయిదా నాటికి న్యాయస్థానంలో హాజరు కావాల్సిందిగా ఈ సాక్షులందరికీ మెజిస్ట్రేట్ నుంచి సమన్లు అందాయి. సో ఇక్కడ చూసినట్లయితే 15 రోజుల తర్వాత సంబంధించిన వ్యక్తులందరూ న్యాయస్థానానికి వచ్చారు. చాలాసేపు వేచి ఉన్న తర్వాత ఈ కేసు విచారణ మొదలైంది. ముందుగా ప్రభుత్వం తరపున సాక్షిగా ఉన్న మహిళలను పిలిచారు. నేరం జరిగిన రోజున ఘటనల క్రమాన్ని ఆమె వివరించింది. ప్రభుత్వ న్యాయవాది, రవి తరపున న్యాయవాది ఆమెను అనేక ప్రశ్నలు అడిగారు. మరో 3 సాక్షులు చెప్పింది మెజిస్ట్రేటు విని వాళ్ళ సాక్ష్యాలను నమోదు చేశాడు. సో తర్వాత విచారణకు మరో రోజుకి వాయిదా వేశాడు. ఈ విధంగా ప్రతిసారి విచారణలో 1-2 సాక్షులను విచారించి కేసును మరో రోజుకు వాయిదా వేసేవారు. విచారణ అనేది అనేక నెలల పాటు కొనసాగింది. తన న్యాయవాదికి రవి డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. సో న్యాయస్థానానికి వెళ్ళి రావటానికి కూడా ఖర్చు అయ్యేది. అతడి వ్యాపారం కూడా దెబ్బతిన్నది. సో 1 సంవత్సరం గడిచింది. చివరికి రవి దోషి అని న్యాయమూర్తి తీర్పు ఇచ్చి 4 సంవత్సరాల జైలు శిక్ష విధించాడు. సో ఇక్కడ అప్పీలు విధానం. తీర్పు పట్ల రవి చాలా అసంతృప్తి చెందాడు. తాను జైలులో ఉంటే తన కుటుంబం ఏమవుతుందోనని అతడు ఆందోళన చెందాడు. కింది స్థాయి న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఎవరైనా అసంతృప్తి చెందితే పై న్యాయస్థానంలో అప్పీలు వేసుకోవచ్చు. సో ఇక్కడ మన దేశంలో 3 స్థాయిలలో న్యాయస్థానాలు ఉన్నాయి. సో కింది స్థాయిలో అనేక న్యాయస్థానాలు ఉన్నాయి. చాలామంది ప్రజలు ఆశ్రయించే న్యాయస్థానాలను సబార్డినేట్ లేదా జిల్లా న్యాయస్థానాలు అంటారు. సో
ఇవి సాధారణంగా జిల్లా లేదా డివిజనల్ స్థాయిలోనో లేదా పట్టణాల్లోనో ఉంటాయి. ఇవి అనేక రకాలైన కేసులను విచారిస్తాయి. ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి అత్యున్నతమైన హైకోర్టు ఉంటుంది. దేశంలో అత్యున్నతమైన సుప్రీంకోర్టు అనేది మనకి కొత్త ఢిల్లీ అంటే మనకు న్యూఢిల్లీలో సుప్రీంకోర్టు అనేది ఉంది. దీనికి అధిపతిగా భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయాలను భారతదేశంలోని మిగిలిన అన్ని కోర్టులు కట్టుబడి ఉంటాయి. ఇక్కడ మనకి 3 స్థాయిల వ్యవస్థను చూసినట్లయితే మనకి స్థాయి 1లో మనకి సుప్రీంకోర్టు, స్థాయి 2లో మనకి హైకోర్టు, 3లో మనకి కింది స్థాయి కోర్టులు. మనకి ఇక్కడ కింది స్థాయి కోర్టులలో మనకి సెషన్స్ కోర్టు, అదేవిధంగా జిల్లా కోర్టులు. సెషన్స్ కోర్టు అంటే జిల్లా స్థాయిలో ఇక్కడ క్రిమినల్ కేసులు చూసుకునేటివి. ఇక్కడ జిల్లా కోర్టులలో మనం చూసినట్లయితే జిల్లా స్థాయిలో ఇక్కడ చూసినట్లయితే సివిల్ కేసులు చూసుకుంటాయి అన్నమాట. ఇక్కడ దేనికి సంబంధించిన అవే చూసుకుంటాయి. ఇక్కడ చూసినట్లయితే సెషన్ కోర్టులు అంటే బాలల కోర్టులు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ అసిస్టెంట్ సెషన్ జడ్జి, జ్యుడిషియల్ మెజిస్ట్రేటు, అదేవిధంగా ఇక్కడ డివిజన్ స్థాయిలో క్రిమినల్ కేసులు చూసుకుంటాయి అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే జూనియర్ సివిల్ జడ్జి డివిజన్ స్థాయిలో సివిల్ కేసులని చూసుకోవడం జరుగుతుంది. ఇవి డివిజనల్ స్థాయిలో ఉండేవి. ఇవి మనకి జిల్లా కోర్టులకి ప్రాతినిధ్యం వహించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే సెషన్స్ కోర్టులో అప్పీలు. సో జిల్లా ముఖ్య స్థానంలోని సెషన్స్ కోర్టులో అప్పీలు చేయమని రవికి అతడి తరపు న్యాయవాది సలహా ఇచ్చాడు. అప్పీల్ చేసే పని నాకు వదిలిపెట్టండి, అయితే దీనికి అదనంగా నాకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. క్రింది న్యాయస్థానం నిర్ణయాన్ని మార్చే అధికారం ఈ న్యాయస్థానానికి ఉంటుంది. ఈ శిక్షను ఈ న్యాయస్థానం తగ్గించవచ్చు. అయితే రవి ఆందోళన తగ్గలేదు. కేసులో తరచూ హాజరు కావాల్సిన వాయిదాల గురించి అతడు ఆలోచిస్తున్నాడు. జిల్లా ప్రధాన కేంద్రం చాలా దూరంగా ఉంది. సాక్షులందరితో అంత దూరం వెళ్ళి రావటం చాలా ఖర్చుతో కూడుకున్నది. అంత ఖర్చు భరించటం ఎలా అని అతడు అన్నాడు. సో సెషన్స్ కోర్టులో రవి 1-2 వాయిదాలకు హాజరైతే సరిపోతుందని, మిగిలిన విచారణ అంతా దస్త్రం ఆధారంగా నడుస్తుందని అతని న్యాయవాది చెప్పాడు. అతడి తరపున రవి న్యాయవాది సెషన్స్ కోర్టులో అప్పీలు వేశాడు. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సెషన్స్ కోర్టు నిలుపుదల చేసింది. దీని అర్థం రవి వెంటనే జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సెషన్స్ కోర్టుకి రవి ఒక్కసారి హాజరైతే సరిపోతుంది. సాంబా అతడి తరపున సాక్షులు హాజరు కావాల్సిన పని లేదు. మిగిలిన వాయిదాలను న్యాయవాది చూసుకుంటాడు. సో తీర్పు చెప్పడానికి సెషన్స్ కోర్టు 2 సంవత్సరాలు తీసుకుంది. 2 సంవత్సరాలు తీసుకుంది. రవిని దోషిగా నిర్ధారించింది, కానీ శిక్షను సంవత్సరానికి తగ్గించింది. సో ఇక్కడ హైకోర్టు చూసినట్లయితే సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుతో కూడా రవి సంతోషించలేదు. ఈ కోర్టులో నిర్ణయాలపై రాష్ట్రంలోని అత్యున్నత స్థాయి న్యాయస్థానమైన హైకోర్టులో అప్పీలు వేయవచ్చని న్యాయవాది సలహా ఇచ్చాడు. సో ఇక్కడ నిందితులను కానీ సాక్షులను కానీ హైకోర్టు పిలవదు. కేసుకి సంబంధించిన దస్త్రం ఆధారంగా అది నిర్ణయాలు తీసుకుంటుంది. నీకు పడిన శిక్షను ఇంకా తగ్గించుకోవడానికి హైకోర్టులో అప్పీలు చేసుకోవాలని కోరుకుంటే నేను ఈ కేసును హైకోర్టులో వేయగలను అని న్యాయవాది చెప్పాడు. ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ హైకోర్టు చిత్రాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. రవి తన న్యాయవాదికి మరికొంత ఫీజు ఇచ్చి హైకోర్టులో అప్పీలు దాఖలు చేయమన్నాడు. అప్పీలు చేసి కొన్ని నెలల పాటు విచారణ జరిగిన తర్వాత సెషన్స్ కోర్టు నిర్ణయాన్ని
నిర్ధారిస్తూ హైకోర్టు తన తీర్పును ఇచ్చింది. అంటే రవి హైకోర్టులో ఓడిపోయాడు, అంటే సెషన్స్ కోర్టు విధించిన శిక్షను అనుభవించాలి. సో ఇప్పుడు రవి ముందు 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది జైలు శిక్ష అనుభవించటం, రెండవది సుప్రీంకోర్టులో అప్పీలు చేయటం. ఈ మొత్తం వ్యవహారంతో రవి బాగా అలసిపోయాడు, విసిగిపోయాడు. దాంతో రవి వ్యవహారం హైకోర్టుతో ముగిసింది. సో ఇంతకుముందు మనం రవి సాంబాల మధ్య జరిగిన తగాదాలు, వారెవరెవరిని ఆశ్రయించి ఎలాంటి న్యాయం పొందారో ఫిర్యాదు చేయటం, నమోదు చేయటం, విచారణ చేయటం వంటి న్యాయ ప్రక్రియలను గూర్చి తెలుసుకున్నాం కదా. పిల్లల భద్రత విషయంలో వారు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుటకు కూడా ప్రత్యేక కోర్టులు ఉన్నవి. అవి పెద్దల కోర్టులకు పూర్తిగా భిన్నంగా పనిచేయుచున్నవి. సో ఇక్కడ చూసినట్లయితే భారత ప్రభుత్వం పిల్లల ఆసక్తులను, భద్రతను పరీక్షించుటకు ఒక ప్రత్యేక చట్టం తయారు చేసింది. అదే బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2012. దీన్నే మనం పోక్సో యాక్ట్ 2012గా మనం పిలవడం జరుగుతుంది. 12 ఈ చట్టం పిల్లల పట్ల లైంగిక వేధింపులను నిరోధిస్తుంది. కావున పిల్లలకు ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు తక్షణమే తల్లిదండ్రులకు తెలియచేయాలి. తల్లిదండ్రులు, పోషకులు పోలీసులకు లేదా 1098కు కాల్ చేయాలి. ప్రత్యేక బాల నేరస్తుల పోలీసుల విభాగం ప్రతి జిల్లాలో ఉంటుంది. ప్రత్యేక బాల నేరస్తుల పోలీసు విభాగం కూడా ప్రతి జిల్లాలో ఉండడం జరుగుతుంది. సో ప్రత్యేక కోర్టులు ఈ సమస్య పరిష్కారానికై నియామకమైన న్యాయమూర్తులు బాధిత బాలల వాంగ్మూలానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది పిల్లల గురించి మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కీలక పదాలు చూసినట్లయితే మనం సో ఇక్కడ నిందితుడు, ఎఫ్ఐఆర్, నేరం, విచారణ, అరెస్టు, సమన్లు, సాక్షి, న్యాయ విచారణ, తీర్పు, అప్పీలు లేదా అభ్యర్థన, ఒప్పంద ఉల్లంఘన, క్లయింటు, ప్రభుత్వ న్యాయవాది, బెయిలు, మెజిస్ట్రేటు, బాధితులు. సో ఇవన్నీ కూడా మనకి ఈ లెసన్లో అయితే రావడం జరిగింది. ఇంకా ఎఫ్ఐఆర్ గురించి కానీ, ఆ నేర చరిత్ర గురించి కానీ, సివిల్ నేరాలు ఎట్లా, క్రిమినల్ నేరం అంటే ఎట్లా, వాటికి సంబంధించిన పట్టిక కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. తెలియకపోతే మళ్ళీ ఒకసారి వినండి, ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేనైతే మీకు రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.